ఇదేం ఫుడ్ ఐటమ్ అండి? ఇది కోడో మిల్లెట్ అండి. కోడో మిల్లెట్ అంటే తెలుగులో అరికెలు. సో మనం రైస్తో వెజ్ పులావ్స్ టైప్ చేసుకుంటాం. సో మిల్లెట్స్తో కూడా టేస్టీగా మనం పులావ్ టైప్ చేస్తాం అనమాట. అంటే కార్పొరేట్ ఆఫీసెస్ కానీ ఇట్లా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫిట్నెస్ సెంటర్స్కి ఇవి బాగా పనికొస్తాయి. టేస్టీ హెల్తీ ఫుడ్ అందిస్తున్నాం అనమాట. ఇది అరికెల పులావ్, కోడో మిల్లెట్ వెజ్ పులావ్. దిస్ ఇస్ అండ్ దిస్ ఈస్ ఫాక్స్ టైల్ లెమన్ రైస్. మామూలు మనం రైస్ తోటి నిమ్మకాయ అన్నం అలా కలుపుకుంటాం కదా, మన మిల్లెట్ తో కూడా మనం ఎందుకు అలా టేస్టీగా ఇవ్వకూడదు అనేసి మేము ఇది పెట్టామండి. అండ్ దిస్ ఈస్ బార్నియాడ్. బార్నియాడ్ అంటే ఊదలు కర్డ్ రైస్, దధ్యోజనం లాగా సేమ్. అండ్ దిస్ ఇస్ లిటిల్ మిల్లెట్, సామల్ తోటి కిచిడి. సో సామల్ తోటి మనం ఎలాగో రైస్ తోటి చేస్తాం కదా, మూంగ్ దాల్, రెడ్ లెంటిల్స్ అన్ని వేసేసి. సో ఇలాగే మిల్లెట్స్ లో లిటిల్ మిల్లెట్ అంటారు, దీన్ని సామల్ అంటారు. ఇప్పుడు కస్టమర్స్ వేరు వేరు ఐటమ్స్ కావాలి, నాకు ఇలా చేసి ఇవ్వండి అలా కావాలి అంటే మీరు చేసిస్తారా? కస్టమైజ్డ్ ఐటమ్స్ ఉంటాయి? ఎస్, తప్పకుండా అండి, తప్పకుండా అందిస్తాం. మినిమం మాకు ఆర్డర్ 50 మెంబర్స్ అయితే మేము ఆర్డర్ పంపించగలుగుతాం. నార్మల్ గా కాస్ట్ ఎలా ఉంటుంది? మిల్లెట్ అంటే ఒకప్పుడు చాలా తక్కువ రేటు, బట్ ఇప్పుడు అది చాలా కాస్ట్లీ అయిపోయింది. అంటే మనకి ప్లేట్ థాలీ కాస్ట్ వచ్చేసి 120 to 200 మధ్యలో ఉంటుంది, బట్ అఫోర్డబుల్ ప్రైస్. సో ఏంటంటే దానితో పాటుగా స్వీట్స్, స్నాక్స్, బెవరేజెస్ కూడా అందిస్తుంటాం. సో దాని కాస్ట్ దానికి అన్నట్టు. సో మేము అలా సప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫాక్స్టైల్ మిల్లెట్, లిటిల్ మిల్లెట్, బార్నియార్డ్ మిల్లెట్, పర్ల్ మిల్లెట్, ఇలా ఉంటాయి రకరకాలు. ఒకటి లెమన్ రైస్, ఒకటి లిటిల్ మిల్లెట్ వెజిటేబుల్ కిచడీ. ఒకవేళ ఒక ఆఫీస్ లో మీరే భోజనం చేస్తున్నారు అనుకోండి, ఆ రోజు ఒక రొట్టె టైప్ ఐటమ్, ఒక రైస్ టైప్ అంటే మిల్లెట్ రైస్ టైప్ ఐటమ్ లాగా అనుకుంటే ఫాక్స్టైల్ మిల్లెట్ లెమన్ రైస్ ప్లస్ జోవార్ రోటీ విత్ కర్రీ లీఫ్ చట్నీ, లిటిల్ మిల్లెట్ వెజిటేబుల్ కిచడీ విచ్ బాజ్రా తేప్లా, బార్నియార్డ్ మిల్లెట్ వెజ్ పులావ్ ప్లస్ మల్టీ మిల్లెట్ రోటీ, ఇట్లా చేస్తున్నాం అనమాట. పర్ల్ మిల్లెట్ కంజీ, రాగి రసం, డంప్లింగ్స్. అంటే కాంబినేషన్ లో 2 డబ్బాలు ఇస్తే మీరు ఒక లంచ్ తినేస్తారు కదా తృప్తిగా. అలా మనకి 12 స్టాండర్డైజ్డ్ మెన్యూస్ రిలీజ్ చేస్తున్నాము. దీన్ని కస్టమైజ్ తర్వాత చేస్తాము. ప్రస్తుతానికి ఆఫీసెస్, హాస్పిటల్స్, స్టేస్, జిరియాట్రిక్ కేర్స్, గ్రూప్ ఆర్డర్స్ ఇవి పిక్ చేసుకోవచ్చు. మిల్లెట్ డబ్బా వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి? మిల్లెట్ డబ్బా వాళ్ళని ప్రస్తుతం మేము ogfood.in వెబ్సైట్ ద్వారా, అట్లాగే మిల్లెట్ డబ్బా వాళ్ళ ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అంతా దాని ద్వారా మీరు స్కాన్ చేసినంత మాత్రాన మా వాట్సాప్ గ్రూప్ లో ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయ్యాక మేము మీ ఆఫీస్ కి వచ్చి ఒక మిల్లెట్ జూట్ బ్యాగ్ లో పెట్టి ఒక కిట్ ని మీకు గిఫ్ట్ చేస్తాము. 3 ఐటమ్స్ ఆ రోజు కుక్ చేసి పంపిస్తాం. ఫ్రెష్ గా టేస్ట్ చేస్తారు మీరు. బాగుందండి, మాకు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము అన్నప్పుడు మళ్ళీ నెల ట్రయల్ పంపిస్తాము. ఈ నెల కూడా బాగుంది అన్నప్పుడు మీ దగ్గర సంవత్సరం ఆర్డర్ లేదా 6 నెలల ఆర్డర్ లేదా 3 నెలల బల్క్ ఆర్డర్ తీసుకుంటాము. కనీసం 50 డబ్బాలు అంటే 50 మంది ఎంప్లాయీస్ కానీ గ్రూప్ ఒక చోట ఉన్న దగ్గర మాత్రమే ఈ ఆర్డర్స్ పంపించడం జరుగుతుంది. యూ కెన్ స్కాన్ our website ogfood.in and milletdabbawala.com and enter our WhatsApp groups and order. Thank you, madam. మిల్లెట్ డబ్బా వాళ్ళ ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది కొంతమంది మహిళలు. ఇప్పుడు ఈ మిల్లెట్ డబ్బా వాళ్ళ ఫౌండర్ అలాగే పార్ట్నర్ విజిత ఉన్నారు. తను ఇక్కడున్న ఫుడ్ ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో విజిత. దీప్తి గారు, ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, అది హెల్దీ కూడా. మరి వీటన్నిటిని మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు ఈ మిల్లెట్స్ అన్ని? మాకు అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ ఉన్నాయి. బేసికల్ గా నేను చాలా చిన్న వయసు నుంచి కూడా అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ లాంటి ఎన్జిఓ సంస్థలు, ట్రైబల్ సంస్థలు, నిర్మల్, జహీరాబాద్ లో ఆడవాళ్ళ సంస్థలతో వర్క్ చేశాను కదా. అక్కడ ప్రొక్యూర్మెంట్ అనేది మనకి ఈజీ అయిపోతుంది. అట్లా ఫార్మ్ కోఆపరేటివ్స్ నుంచి ప్రొక్యూర్ చేస్తాము. ఈ ప్రాసెసింగ్, కుకింగ్ అంతా ఇక్కడ జొన్వాడ కానాపూర్ కిచెన్ లో జరుగుతుంది. సో మా సప్లై చైన్ లో ఉమెన్ ఉన్నారు, ప్రొడక్షన్ లో ఉమెన్ ఉన్నారు, కుకింగ్ లో ఉమెన్ ఉన్నారు, బెనిఫిషియరీస్ లో ఉమెన్ ఉన్నారు, డైరెక్టర్స్ అంతా కూడా ఉమెన్ ఉన్నాము. అంటే పంట పండించే దగ్గర నుంచి కస్టమర్ కి చేర్చే వరకు కూడా మొత్తం ఉమెన్ లెడ్ బిజినెస్ ఇది కంప్లీట్ గా. వెరీ నైస్. అట్లాగే ఉమెన్ హోమ్ ప్రూనర్స్ కి కూడా అవకాశం ఇస్తున్నాము. వాళ్ళు మనతో జర్నీ చేస్తూ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండొచ్చు అనమాట. దే విల్ ప్రమోట్ అవర్ బిజినెస్, దే విల్ బి ద ఫేస్ ఆఫ్ దిస్ బిజినెస్. ఎట్లా అయితే ఒక షీ రోజ్ మోడల్ అట్లా ఉంటున్నాయి కదా ఇప్పుడు కిచెన్స్, వీళ్ళు కూడా కొన్ని రెసిపీస్ మేము ట్రైన్ చేస్తాం అనమాట. స్వీట్ బెవరేజ్ స్నాక్ అనేది ఆడవాళ్ళకి ట్రైన్ చేస్తాము. ఈ లంచెస్ మా దగ్గర నుంచి వస్తుంది, సెంట్రల్ కిచెన్ నుంచి వస్తాయి, కానీ ఫ్రాంచైజెస్ మహిళలకు ఇస్తాం మళ్ళీ.
స్వీట్ బెవరేజ్ స్నాక్ మహిళలకు ప్రిపరేషన్ కి ఇస్తాము. అంటే ఇంట్రాప్రెనర్షిప్ అంటారు. మన సంస్థ అండర్ సంస్థలుగా పనిచేస్తూ ఆడవాళ్ళు సొంత వ్యాపారం ఇంట్లో చేస్తూ మాకు సప్లై చేయొచ్చు అనమాట. అట్లా చేస్తున్నాం.